మీ పేరు? నా పేరు శ్యాంప్రసాద్. మీరు ఒక్కరేనా? మీకు ఇంకా అన్నల తమ్ముళ్ళు? ఒక అన్నయ్య ఉండు, తమ్ముడు ఉండు, మా అమ్మ, మా నాన్న. సరే చెప్పండి, కవిత విషయంలో మీరేమనుకుంటున్నారు? ఏం లేదు మేడం, అందరి ముంగట పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచోళ్ళే, అమ్మాయి కూడా మంచిదే, కాదని నేను అనట్లేదు. అంతకి ఎఫ్ఐఆర్ సంగతి నాకేం తెలిసినా కానీ నేనేం అనలేదు, ఎక్కడ బయట పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి 4 అక్కచెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు అసహ్యం అయిపోతారని మీరు ఏం అనలే. మీకు పెళ్ళైన ఎన్ని రోజులు తెలిసింది? నాకు 5 డేస్కే తెలిసిపోయింది మేడం. సాయి గీతాశ్రమం అని ఉంది మేడం, గీతాశ్రమం నేను తోలుకుని వెళ్ళినా. దర్శనం చేసుకున్న స్వామివారిని దర్శనం చేసుకుని ఓ చెట్టుకి నేను రౌండ్స్ జరుగుతున్నా. తర్వాత ఏమైనా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆడితో మాట్లాడేసి తర్వాత వెళ్ళి చూస్తే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి పరిగెత్తిపోయాడు. ఓ డైరెక్ట్ గానే మాట్లాడు వెళ్ళిపోయాడు మేడం. తర్వాత మామూలుగా ఫ్రెండ్స్ ఏమో కదా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఈమెను వచ్చి ఈమెతోటే మాట్లాడుతున్నాను కూడా నాకు అంత నేను అనుమానించలేదు కూడా. అనుమానించలేదు, ఎందుకంటే నమ్మకం అట్లాంటిది. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఈమె 2 డేస్ తర్వాత మళ్ళీ నాతో కోట్లాడింది. మామూలు బెడ్రూమ్లోనే కోట్లాడి వచ్చింది, నా దగ్గర కలవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డేనే జంప్. అట్లా మామూలుగా కాదు మేడం, 4 టైమ్స్ జంప్ అయింది. 4 టైమ్స్ జంప్ అయిన తర్వాత ఇది మామూలుగా మేము ఉండేది విలేజ్ కల్చర్. విలేజ్ ఎట్లుంటే వాళ్ళు సూటిపోటి మాటలతోటి చాలా నేను అప్సెట్ అయినా మేడం. అందరూ సంసారం చేయట్లేదు, కథలుగా చెప్పుకుంటున్నారు మేడం. అదే వీళ్ళు ఈ విషయం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు నేను తట్టుకోలేక దానికి పాయిజన్ తీసుకున్నాను మేడం. సూసైడ్ అటెంప్ట్ చేసిన. ఈయన సూసైడ్ చేసుకుంటే ఆమె వెళ్ళిపోయింది. ఇంట్లో వండుకుండు, నేను పనికి పోయేటాకల్లా ఇంట్లో వండుకుండు, తొలుగా అరుస్తుండు. ఏం లేదు, నేను వచ్చి కొట్టుకొని దవాఖాన తీసుకొని పోయేటాకల్లా నిడిస పెట్టింది, వెళ్ళిపోయింది. ఆమెకున్న పర్సనల్ ప్రాబ్లం చెప్పాక నా మీద నిందలు. తాగుతాడు, తిరగడు, తింటాడు, తిరుగుతాడు, పని చేయడు, ఇలాంటి అన్ని నా మీద కళ్ళబొల్లి మాటలు చెప్పడం. నేను అట్లయినా నేను ఎప్పుడు కూడా ఏమనలేదు మేడం. నేను గరీబ్ మామ ఒక మాట చెప్పింది, అది పిల్లల్ని చూస్తాకు పోయిన మామ. ఇలా మామయ్య ఏమమ్మా పిల్లగాడు నచ్చిండు అన్నాడు. పిల్ల నచ్చిన అని అడిగిండు. అడిగినప్పుడు నచ్చిండు అని చెప్పాలి, లేకపోతే వద్దని చెప్పాలి కదా. నచ్చిండు అని చెప్పింది. మా బాబుని అడిగి నచ్చిండు అన్నాడు. పెళ్లి ఏం గరీబ్ అని చేసుకుంటే కాలు మొత్తం డబ్బు తెచ్చుకొని పెళ్లి చేసినాం. 4 లక్షలు అయిపోయింది. పెళ్లి అందరూ అంటున్నారు మా జనాలంతా, ఏం పిల్లగా ఇక్కడ జలపరిస్తుంది అని దగ్గరికి ఓనిస్తలేదు, ఏళ్ళు పట్టుకోవట్లేదు. పెళ్లికి వచ్చిన అంత అప్సగిస్తే అయిపోయారమ్మా. పబ్లిక్ అంత ఎందుకోసరమ్మా జనాలు అంతా పిల్లగాని గట్ట చేస్తుంది, దగ్గర ఉంటుంది, దూరం ఉంటుంది, చిజురుకుంటుంది, కోపంగా చూస్తుంది. ఉన్న పబ్లిక్ అన్నారమ్మా, అవన్నీ మేము పట్టించుకోలే. పెళ్లి చేసినాం తప్పుగా, మనం మంది మాటలు పట్టుకోవద్దు, మంది మాటలు వినొద్దు అని చెప్పేసి మేము నా పిల్లగాని ఉంచుకున్నాము. ఇంతగాని పిల్లగాని ఇంట్లోకి వస్తే దగ్గర రానిది, ఇట్లా పట్టుకొని ఒంటికాడ రాత్రి బెడ్రూమ్ లెక్క బెడ్ కూరుకొస్తారా, టచ్ కానీ బెడ్రూమ్ లెక్క ఉరికొస్తారా అమ్మ పిల్లగాడు చేయి పట్టుకుంటే? ప్రతిదానికి అంతే, 10 సార్లు దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాం. నెక్స్ట్ డేనే జంప్. పంచాలు పెట్టినా మా ఊరు పెద్దలతో, వాళ్ళ ఊరు పెద్దలతో పంచాలు పెట్టినా. ఎన్ని చెప్పినా నాకు ఇష్టం లేదని 10 మంది ఒకటి అదే మాట పెద్దలతో అదే అంటుంది. ఇష్టం లేని మమ్మల్ని సరే పెట్టినాం. మాకు నా కొడుకు ఇవాళ అన్యాయం అయిపోయింది. న్యాయం అయిపోయింది నా కొడుకు. నా కొడుకు జీవితం ఖరాబ్ అయిపోయింది. ఒక్క మాట నువ్వు చేసుకుని అంటే నాకు ఇంకో బంగారమ్మ చోటు పిల్లలు తెచ్చుకుంటే నెల అవుతుందమ్మా. లాస్ట్ టైం పోయినాడు, వెంటనే పోయినాం మేము. ఏడికి పోయింది ఏం కథ, వాళ్ళ ఇంటికాడ లేదు. వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ చూసినాం, వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ లేదు, వాళ్ళ అత్తల ఇంటికాడ చూసినాం, ఆడలేదు. ఆయన తానుంది పొద్దుమికి. ఇప్పుడు ఒకటి నచ్చినప్పుడు పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండాలి. అది కాదు ఇది కాకుండా నువ్వు ఎందుకమ్మా అలా చేసావు, నేను కావాలి, నా తప్పు నాదే అంటుంది. నేను కూడా మేడం, ఆమె వాళ్ళ మామయ్య మీ ఇద్దరికి ఇష్టమేనా అంటే ఆమెను పర్టికులర్ గా కూడా అడిగినప్పుడు గుచ్చి కూడా అడిగాను కదా. ఈమె ఏమన్నది నాకు ఇష్టమే అని చెప్పి అంటేనే నేను, లేకపోతే నేను పర్సనల్ గా పిలుచుకొని మామూలుగా మాట్లాడతాను, మీకు ఇష్టమా లేదా అని చెప్పి నేను అడుగుతుంటే. నాకు ఇష్టమే అంటే ఇష్టం లేనిది అయితే ఎవరు ఒప్పుకోరు, ఇష్టం ఉండే ఒప్పుకుంది అని చెప్పి నేను అడగలేకపోయినాను అంతే సపరేట్ గా. ఇప్పుడు ఆ అఖిల్ అన్న అబ్బాయి ఎవరినైతే ఈ అమ్మాయి ప్రేమించి ఎవరితో అయితే వెళ్ళిపోయిందో ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను, నేను ఎప్పుడు చేసుకుంటానని చెప్పలే, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, నేను చేసుకోనని చెప్తున్నాడంటే. ఇప్పుడు తెలుసా మీకు ఆ విషయం? పెద్దలు తెలియక మీ దగ్గరకు వచ్చినాం, మీరు పరిష్కరించి మీరు చెప్పగలుగుతారు. అది కరెక్ట్ అమ్మ, నాకు అర్థమవుతుంది. బట్ అలా చెప్పారంట, ఇప్పుడు ఆ అబ్బాయి అలా అంటున్నాడంట. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, ఆవిడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు మేడం, నేను చాలా విసిపోయినా మేడం. ఒకసారి కదండి, 7 సార్లు రండి, 7 టైమ్స్ పోయినా కానీ నేను తీసుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. అసలు నేను ఎక్కడ నిన్ను అసలు అనుమానించలేదు ఎక్కడ కూడా. ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి వస్తాను అంటే లేదు మేడం, 1 మంత్ బిఫోర్ కూడా కృష్ణ సార్ అని మా బ్రిటిష్ ఆయన పిలిపించి మాట్లాడినాం. మాట్లాడితే మరి ఏమంటారమ్మా నీకు ఇష్టమైనా, ఆయన మళ్ళీ కావాలంటుండు, నిన్నే కావాలంటుండు,
వేరే ఎవరిని పెళ్లి చేసుకోడంట అని చెప్పి మాట్లాడితే నాకు ఈయన ఇష్టం లేదు అని చెప్పి మళ్ళీ అన్నది. ఇక అక్కడి నుంచి నేను ఉన్న ఆశలు కూడా వదిలేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి మేడం, వస్తానంటే చాలా. మీ అభిప్రాయం ఏంటి? చాలా మేడం అతోటి నేను పడ్డ బాధలు. సరే, ఆ అఖిల్ని కూడా ఒకసారి పిలిచి మాట్లాడదాం. మాట్లాడి అసలు ఆ అబ్బాయి ఏం చెప్తాడో కూడా విందాం.